ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. సో మనం సర్కిల్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తున్నాం, ఓకేనా. సో లాస్ట్ వీడియోలో 12th క్వశ్చన్ దగ్గర ఆపేసాం. సో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో స్క్రీన్ మీద 13th క్వశ్చన్ రెడీగా ఉంది. అయితే ఇందులో 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి బేటా. కాన్సెప్ట్ ఒకటే, బట్ జస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్, రైట్. సో విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ 1,2 అండ్ 4,5. ఓకే, సో వెరీ ఈజీ వన్. సో బేసిక్గా ఒక సర్కిల్ ఉంది, ఓకే. ఇప్పుడు ఆ సర్కిల్కి ఒక డయామీటర్ తీసుకుందాం. సో లెట్ us థింక్ దిస్ ఇస్ ద డయామీటర్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, సర్కిల్ ఈక్వేషన్ కావాలి నాకు, ఓకేనా. ఐ వాంట్ ది ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్, రైట్. సో నాకేమిచ్చాడు, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ది డయామీటర్ అన్నాడు. ఎక్స్ట్రీమిటీస్ అంటే ఏంటి, డయామీటర్కి ఆ మూల ఈ మూల. సో ఈ మూల 1,2 అనుకుంటే ది అదర్ సైడ్ విల్ బి 4,5. ఇప్పుడు దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి, ఓకేనా. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. సో బేసిక్గా ఎప్పుడైనా డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేయాలి అనేది ఫార్ములా అనమాట, ఓకే. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ if the end points of the diameter are given is x minus x1 into x minus x2 plus y minus y1 ఇంటూ y మైనస్ y2 ఇస్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఎప్పుడైతే డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్తారో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సో మన దగ్గర x1 y1 x2 y2 అన్నీ ఇచ్చాడు. సో విల్ సబ్స్టిట్యూట్ దాట్. సో దిస్ విల్ బి x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4 ప్లస్ y మైనస్ 2 ఇంటూ y మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో x ఇంటూ x స్క్వేర్, x into minus 4 minus 4x, next minus 1 into x minus x, minus 1 into minus 4 plus 4, okay na. So that is how you are supposed to multiply. Plus y into y square, y into minus 5 minus 5y, minus 2 into y minus 2y, minus 2 into minus 5 plus 10, right. So ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ x స్క్వేర్ y స్క్వేర్ రాసేసుకోండి. తర్వాత minus 4x minus x, that will be minus 5x, minus 5y, minus 2y, minus 7y. ఇంకా మిగిలిన కాన్స్టెంట్స్ 4 plus 10, that is nothing but 14 is equal to 0. This is the required equation of the circle, ఓకేనా. సో అలాగే దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. సో సేమ్ క్వశ్చన్, అక్కడ కూడా ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు, x1 y1 అండ్ x2 y2. సో క్వశ్చన్ చదువుతా చూడండి ఒకసారి, రైట్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ for which the points 4,2, 1,5 are the end points of the diameter, ఓకేనా. సో బేసికల్లీ మళ్ళీ సేమ్ క్వశ్చన్ బేటా, డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు, ఆ మూల ఈ మూల. సో ఇప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో మళ్ళీ నేను డయాగ్రామ్ అదంతా వేయను, డైరెక్ట్ మనం సమ్ చేసేద్దాం. సో దిస్ ఇస్ 4,2 అండ్ దిస్ ఇస్ 1,5. సో వాట్ ఈస్ ద ఫార్ములా, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఇజ్ ఈక్వల్ టు 0. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. x మైనస్ 4 ఇంటూ x మైనస్ 1 ప్లస్ y మైనస్ 2 ఇంటూ y మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0, ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ మైనస్ 1 మైనస్ x, మైనస్ 4 ఇంటూ x మైనస్ 4x, మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4 ప్లస్ y ఇంటూ y స్క్వేర్, y into minus 5 minus 5y, minus 2 into y minus 2y, minus 2 into minus 5 plus 10, రైట్. సో ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 4x, దట్ ఈస్ మైనస్ 5x, మైనస్ 5y మైనస్ 2y మైనస్ 7y ప్లస్ 4 ప్లస్ 10, దట్ ఈస్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఓకేనా, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద పోలార్ ఆఫ్ ది పాయింట్ 1,2 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 7. ఓకే, విల్ డూ దిస్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో పోలార్ అనే ఒక కొత్త పదం కనపడుతుంది, ఓకేనా.
సో ఇప్పుడు ఈ సర్కిల్స్ చాప్టర్లో అసలు ఈ పోలార్ అంటే ఏంటి, సో ఈ కాన్సెప్టు, దాని రిలేటెడ్ డయాగ్రామ్స్ ఇప్పుడు నేను అంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అవుతుంది. ఓకే, సో మనం అంతా ఇప్పుడు కవర్ చేయట్లేదు బికాస్ మనం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ టు క్వశ్చన్ మాత్రమే చేస్తున్నాం, రైట్. సో ఇప్పుడు నేను దీనికి మీకు ఫార్ములా ఇస్తాను అండ్ ఆ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ విల్ రైట్ ద ఫార్ములా. సో పోలార్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ x1, y1 with respect to the circle S. సర్కిల్ని క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తారని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, సో ద పోలార్ ఆఫ్ ఎ పాయింట్ x1, y1 with respect to the circle S. So what is the equation of circle standard form? X square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is S1 is equal to 0. ఓకే, అంటే ఒక పాయింట్ ఇచ్చాడు x1, y1, ఒక సర్కిల్ ఇచ్చాడు S. ఓకే, సో అప్పుడు దాని పోలార్కి ఇది ఫార్ములా అనమాట. ఏంటి, S1 is equal to 0. ఇప్పుడు మీకు డౌట్లు వస్తాయి, అసలు S1 అంటే ఏంటి. ఇప్పుడు మనకి S తెలుసు కదా, సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక పాయింట్ x1, y1 ఇచ్చాడు, రైట్. ఓకే, ఇప్పుడు S1 అసలు ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో దీంట్లో ఎక్స్ స్క్వేర్ని నేను x ఇంటూ x రాయొచ్చు కదా, వై స్క్వేర్ని y ఇంటూ y రాయొచ్చు కదా, ప్లస్ 2gxని నేను g ఇంటూ 2x రాయొచ్చు, 2fyని f ఇంటూ 2y రాయొచ్చు, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి. సో x ఇంటూ x ప్లస్ y ఇంటూ y ప్లస్ g ఇంటూ 2xని ఏం రాస్తాం, x ప్లస్ x రాస్తాం, ప్లస్ f ఇంటూ 2yని ఏం రాస్తాం, y ప్లస్ y రాస్తాం, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు అన్ని చోట్ల 2 xలు 2 yలు, ఇక్కడ 2 ఇక్కడ 2 అన్ని 2 వచ్చాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ 2 xలు 2 yలు ఉన్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క దాంట్లో ఈ x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, S1 విల్ బి x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా, ఇది S1 యొక్క ఫార్ములా అనమాట. అండ్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ పోలార్కే కాదు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ చాలా చోట్ల వాడతాం ఈ ఫార్ములా. సో 100% మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎలా అప్లై చేయాలి చూద్దాం. ఇప్పుడు మనకి గివెన్ పాయింట్ ఏమిచ్చాడు, గివెన్ పాయింట్. సో ఏమిచ్చాడు, 1, 2 రైట్. గివెన్ సర్కిల్, వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, 7 అటు ఇటు లెఫ్ట్ సైడ్ పంపించేసేయండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ సర్కిల్ S. ఓకే, ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి పోలార్ ఫార్ములా. సో ఇప్పుడు మనం పోలార్ ఫైండ్ చేయాలి. మనకి ఇచ్చిన పాయింట్ ఇది, దిస్ ఈజ్ అవర్ పాయింట్ x1, y1. ఓకే, సో ఇప్పుడు S1లో అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది బేటా, x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కసారి మీరు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ g వాల్యూ లేదు 0, f వాల్యూ కూడా లేదు, అంతేనా, రైట్. c వాల్యూ ఒకటి ఉంది, కాన్స్టెంట్ ఉంది, -7. ఓకే, ఈ లాస్ట్ యూజర్ అది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఇది అప్లై చేసుకుంటే x ఇంటూ వాట్ ఈజ్ x1 1 ప్లస్ y ఇంటూ వాట్ ఈజ్ y1 2 ప్లస్ g ఇంటూ g వాల్యూ లేదు కదా, సో ఇది మొత్తం 0 అయిపోతుంది, f వాల్యూ కూడా లేదు కాబట్టి 0 అయిపోతుంది, c వాల్యూ ఎంత -7 ఈజ్ ఈక్వల్ టు 0. సో S1 విల్ బి x ప్లస్ 2y -7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్. అర్థమైందా, రైట్. సో కంపల్సరీ మీరు S1 ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలాసార్లు యూజ్ చేస్తాం ఇది, రైట్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే
Find the pole of ax plus by plus c equal to 0 with respect to the circle x square plus y square is equal to r square. Okay, we'll do this. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక కొత్త పదం వినపడుతుంది. ఏంటది? పోల్. ఇంతకుముందు క్వశ్చన్లో మనం చేసింది ఏంటి? అది పోలార్. కన్ఫ్యూజ్ అవ్వకండి. పోలార్ అనేది ఒక ఈక్వేషన్. అర్థమైందా? ఇంతకుముందు మనం ఫైండ్ చేసింది ఒక ఈక్వేషన్. అదే పోల్ అనేది ఒక పాయింట్. ఓకే, సో బేసిక్ ఇప్పుడు మనం ఒక పాయింట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను కాన్సెప్ట్ ఏం చెప్పకుండా డైరెక్ట్ ఫార్ములా ఇచ్చి మీకు ఎలా అప్లై చేయాలో నేర్పిస్తాను. ఓకే, రైట్. ఫార్ములా. సపోజ్ ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ ఈక్వేషన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ ఒక సర్కిల్ ఇచ్చాడు స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది సర్కిల్ అండ్ లైన్. అప్పుడు ద పోల్ ఈజ్, సో ఒక లైన్ ఇచ్చి సర్కిల్ ఇచ్చి పోల్ ఫైండ్ చేయమంటే అప్పుడు పోల్ ఫార్ములా ఏమవుతుందంటే -g ప్లస్ LR స్క్వేర్ డివైడెడ్ బై LG ప్లస్ MF మైనస్ N కమా -f ప్లస్ MR స్క్వేర్ డివైడెడ్ బై LG ప్లస్ MF మైనస్ N. ఓకే, సో ఇది పాయింట్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. రైట్, సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ లైన్, వాట్ వాజ్ ద లైన్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేస్తాం? కంపేర్ విత్ ఫార్ములాలో ఏఎక్స్ ప్లస్ బీవై అది లేదు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అప్పుడు ఎల్ వాల్యూ ఏ అవుతుంది, ఎం వాల్యూ బి అవుతుంది అండ్ ఎన్ వాల్యూ సి అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకేమి ఇచ్చాడు మనకి? సర్కిల్ ఇచ్చినాడు. గివెన్ సర్కిల్, వాట్ వాజ్ ద సర్కిల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేస్తాం? స్టాండర్డ్ ఫామ్తో. కంపేర్ విత్, మనం ఫార్ములాలో ఏం తీసుకున్నాం? ఎస్, విచ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేస్తే జీ లేదు, ఎఫ్ లేదు, అండ్ వాట్ అబౌట్ సి? సి ఈజ్ నథింగ్ బట్ -r స్క్వేర్. ఓకే, ఇది సి వాల్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసినాయి. మనం ఫార్ములాలో అప్లై చేద్దాం. సో పోల్, సో వాట్ ఈస్ ద పోల్ ఫార్ములా? మళ్ళీ ఒకసారి రాస్తాను నేను. -g ప్లస్ LR స్క్వేర్ బై LG ప్లస్ MF మైనస్ N కమా -f ప్లస్ MR స్క్వేర్ బై LG ప్లస్ MF మైనస్ N. ఓకే, సో నా ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ ఫార్ములాలో అబ్జర్వ్ చేస్తే ఆర్ ఉంది. ఆర్ అంటే ఏంటి బేటా? రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో రేడియస్ కూడా ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రేడియస్? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అండర్ రూట్. సో జీ వాల్యూ 0, ఎఫ్ వాల్యూ 0, సి వాల్యూ ఎంత? -r స్క్వేర్. సో దట్ విల్ బి -r స్క్వేర్. r will be root over 0, minus into minus plus r square, which is nothing but root r square. Square root పోతే r will be r only. సో రేడియస్ r వస్తుంది. రైట్, ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అప్లై చేసేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. పోల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు -g అంటే -0 ప్లస్ LR స్క్వేర్. సో ఎల్ వాల్యూ ఎంత ఉంది బేటా? ఎల్ అంటే ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై కింద ఏముంది? ఎల్ ఇంటూ జీ అంటే 0, బికాస్ జీ వాల్యూ 0 కాబట్టి. తర్వాత ఎం ఇంటూ ఎఫ్, అది కూడా 0, మైనస్ ఎన్ అంటే సి కమా -f అంటే -0 ప్లస్ ఎంఆర్ స్క్వేర్ అంటే బి ఇంటూ ఆర్ స్క్వేర్, బికాస్ రేడియస్ ఇస్ రేడియస్. 0 ప్లస్ 0 మైనస్ సి. రైట్, సో దిస్ విల్ బి ఏఆర్ స్క్వేర్ బై -c కమా బీఆర్ స్క్వేర్ బై -c. మైనస్లు పైకి పోతే ఏఆర్ స్క్వేర్ బై సి కమా బీఆర్ స్క్వేర్ బై సి. ఓకే, ఇది పోల్ అనమాట. రైట్, చలో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో 16th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద పోల్ ఆఫ్ 3x ప్లస్ 4y మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, విల్ డూ దిస్. సో మళ్ళీ పోల్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ గివెన్ లైన్,
So what is the given line? 3x plus 4y minus 45 is equal to 0. So దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? We'll be comparing this with lx plus my plus n is equal to 0. అప్పుడు l వాల్యూ ఎంత అవుతుంది? 3, m వాల్యూ విల్ బి 4 అండ్ n వాల్యూ విల్ బి minus 45. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేమి ఇచ్చినాడు? గివెన్ సర్కిల్. వాట్ ఈస్ ద సర్కిల్? ఎస్. x square plus y square minus 6x minus 8y plus 5 is equal to 0. ఇప్పుడు ఫస్ట్ మనకి సెంటర్ కావాలి. వాట్ ఈస్ ద సెంటర్? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో సెంటర్ ఎలా ఫైండ్ చేయాలి? మైనస్ 6ని మైనస్ 2తో డివైడ్ చేస్తాం, కామా మైనస్ 8ని మైనస్ 2తో డివైడ్ చేస్తాం. సో మైనస్ 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 క్యాన్సిల్. 6/2 is 3, 8/2 is 4. సో దిస్ ఇస్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఓకే, సో అప్పుడు జీ వాల్యూ ఎంత అవుతుంది? -3. ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? -4. ఇప్పుడు ఇంకా మనకి ఏం కావాలి? రేడియస్ కావాలి. సో వాట్ ఈస్ ద రేడియస్? g² ప్లస్ f² మైనస్ సి. దిస్ ఇస్ నథింగ్ బట్ √/-3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత బేటా? ఇక్కడ కనపడుతుంది 5. Now this will be r is equal to √9 plus 16 minus 5. So this is 9 plus 16 enta? 25 minus 5. So this is √20. Okay, so this is r value. ఇప్పుడు మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కసారి పోల్ ఫార్ములా రాద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పోల్? -g ప్లస్ LR² బై LG ప్లస్ MF మైనస్ n, కామా మైనస్ ఎఫ్ ప్లస్ MR² బై LG ప్లస్ MF మైనస్ ఎన్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సో జీ వాల్యూ ఎంత ఉంది? సారీ, మైనస్ జీ వాల్యూ ఎంత ఉంది? 3 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత? అది కూడా 3 ఇంటూ R² అంటే √20 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ జీ అంటే 3 ఇంటూ -3 ప్లస్ ఎమ్ ఇంటూ ఎఫ్. ఎమ్ వాల్యూ ఎంత? 4 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్? -4 మైనస్ ఎన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? -45. కామా ఇక్కడ నేను కొంచెం కిందికి రాస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఉంది మైనస్ ఎఫ్. వాట్ ఈస్ మైనస్ ఎఫ్ బేటా? మైనస్ ఎఫ్ విల్ బి 4 ప్లస్ ఎమ్ ఇంటూ R². ఎమ్ ఇంటూ R² అంటే 4 ఇంటూ √20 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ఇంటూ -3 ప్లస్ 4 ఇంటూ -4 మైనస్ ఆఫ్ -45. సో ఇది పాయింట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3 ప్లస్ ఇక్కడ ఒక నిమిషం స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో దాట్ విల్ బి 3 ఇంటూ 20 60 బై -9 -16 ప్లస్ 45, కామా 4 ప్లస్ 4 ఇంటూ 20 80 బై -9 -16 ప్లస్ 45. ఓకే, సో దిస్ విల్ బి 3 ప్లస్ 60 బై, సో -9 -16 -25 అవుతుంది. -25 ప్లస్ 45 ఎంత అవుతుంది? 20, కామా 4 ప్లస్ 80 బై 20. సో ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్. సో 3 ప్లస్ 3 6, 4 ప్లస్ 4 8. దిస్ ఈజ్ యువర్ పోల్. ఇది మన ఆన్సర్. ఓకేనా? రైట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో 17th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points 4, k, 2, 3 are conjugate with respect to the circle x² plus y² is equal to 17. సో ఈ 17 నేను ఇక్కడ రాస్తాను. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త పదం వినపడుతుంది, కాంజుగేట్. సో వన్స్ అగైన్ నో కాన్సెప్ట్, ఓన్లీ ఫార్ములా అండ్ అప్లికేషన్. ఓకే, రైట్. ఫస్ట్ విల్ రైట్ మనకి ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ అవన్నీ రాసుకుందాం. గివెన్ పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ ఏంటది? 4, k ఒకటి, ఇంకోటి 2, 3. ఓకే, సో దీన్ని x1, y1 అనుకుంటాం, దీన్ని x2, y2 అనుకుంటాం. అండ్ ఆల్సో వాట్ ఈస్ గివెన్ సర్కిల్. సో మనకు ఒక సర్కిల్ ఇచ్చాడు. సో సర్కిల్ని మనం s తోటి నోట్ చేస్తాం. x² ప్లస్ y² మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నౌ ఐ విల్ గివ్ యూ ది ఫార్ములా. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? మనం k వాల్యూ కనుక్కోవాలి అండ్
4, K 2, 3 కాంజుగేట్ పాయింట్స్ అయినాయి ఈ సర్కిల్కి. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా చూడండి. ద పాయింట్స్ x1, y1 and x2, y2 are conjugate with respect to the circle S, x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0, then S12 is equal to 0. అర్థమైందా? సో S12 is equal to 0 అయితే ఆ పాయింట్స్ కాంజుగేట్ అవుతాయి. ఆ పాయింట్స్ కాంజుగేట్ అయితే S12 is equal to 0 అవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్ అసలు S12 ఏంది? ఇప్పుడు S మనకు తెలుసు కదా, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను? x ఇంటూ ఎక్స్, y ఇంటూ వై ప్లస్ g ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ f ఇంటూ వై ప్లస్ వై ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. ఇప్పుడు నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఏంటవి? x1, y1 అండ్ x2, y2. ఇప్పుడు ఇక్కడ నాకు 2 xలు 2 yలు 2 xలు 2 yలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను దాన్ని ఆ పాయింట్ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. x1, x2 ప్లస్ y1, y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. 4, K అండ్ 2, 3. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. అండ్ మనకి ఇచ్చిన సర్కిల్ ఏంది? S, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సర్కిల్లో g లేదు, f లేదు, c వాల్యూ ఒకటే ఉంది. సో ఇఫ్ యూ అప్లై S12 దట్ విల్ బి x1, x2 అంటే 4 ఇంటూ 2 ప్లస్ y1, y2 k ఇంటూ 3 ప్లస్ g లేదు, f లేదు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ c? మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 4 2 is 8 ప్లస్ 3k మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ 3k మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 3k ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ k ఈజ్ ఈక్వల్ టు 9 డివైడెడ్ బై 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 3. సో k వాల్యూ ఎంత వచ్చింది బేటా? మనకి 3 వచ్చింది. ఓకేనా? రైట్.